టైంలో వెళ్తే మీ అమ్మ తలుపు తీయదా? నేను ఫోన్ చేసి చెప్పాక వస్తే చాలు. ఎందుకండి? చెప్పానుగా, వెళ్ళు. ఆ బండిని ఫాలో చేయండి. మీరు నాతో రండి. అలాగే గొడవ నీకు నాకు. నా ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? తప్పు చేసావు రాజు, చాలా పెద్ద తప్పు చేశావు. రేయ్, ఎవరిని పంపావు? లేదా నువ్వే వచ్చావా? చెప్పరా. సత్య, నువ్వు మనసుతో ఆలోచిస్తున్నావు, కానీ బుర్రతో కదా ఆలోచించి పనిచేయాలి. ఇప్పుడు నేనే అనుకో, అది నీకు చెప్తాననుకున్నావా? నన్ను షూట్ చేసి అవతల పారేసి వెళ్ళిపోతావు. నువ్వు నోరు తెరిచి నిజం చెప్పినా చెప్పకపోయినా నిన్ను లేపేద్దామనే వచ్చాను. అయ్యయ్యో, అప్పుడు నేను ఇది చేశానా లేదా నీకెలా తెలుస్తుంది? ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుందా? హాయ్. సత్య ఎక్కడా? ఎవరు ఎవరినేసేస్తారో చూద్దావా? ఆఖరికి నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఆ రోజు గోల్డెన్ రాజ్ చెప్పింది కరెక్ట్. ఆ రోజు మా నాన్న చెప్పింది నేను మర్చిపోయి ఉండాల్సిందే. నా కోసం నిష వెయిట్ చేసేలా చేశాను. నేను చేసిన తప్పు వల్ల నిష అనాథ అయిపోయి ఉండేది. నా జీవితం మలుపు తిరిగిన రోజు ఆ రోజు. ప్రతి అడుగు నాకు తెలుసు. నీ లవ్వు ఆ అమ్మాయి గురించి తెలుసు, ఆ అమ్మాయి కూతురు గురించి తెలుసు. ఆ అమ్మాయి చావుకు నాకు సంబంధం ఉందా లేదా కనుక్కోమని మనుషులకు చెప్పావు. ఆ విషయం కూడా నాకు తెలుసు. తన దినకార్యాలు చేసి నువ్విప్పుడు బెజవాడొచ్చావు. మనోరమ హోటల్ 203 అని తెలుసు. నన్ను వెతుక్కుంటూ ఇప్పుడిక్కడికి వస్తావని తెలుసు. నీ గురించి అంతా తెలుసు సత్యదేవ్. అవన్నీ చెప్పింది నీ వాళ్లలో ఒకడు, కానీ అదెవరనేది నేను నీకు చెప్పలేను. నువ్వు అడగవు, ఎందుకంటే నువ్వు జెంటిల్మన్వి కదా. ఇందా తీసుకో. చూడు, ఆ అమ్మాయిని చంపి నిన్ను ఏడిపించుండొచ్చు, కానీ అది నీకు సరిపోదు. అది నా స్టైల్ కూడా కాదు. నువ్వు చావాలి. నీ చావు, నువ్వు చావడం నా వల్లే అని తెలిసి తెలిసి నువ్వు చావాలి. అదే నా స్టైల్ సత్య. కళ్ళు మూతపడుతున్నప్పుడే నాకు అర్థమైంది, తనలో సగం కాదు తన సర్వస్వం నా దగ్గరే ఉందని. నేను తనని ఆఖరిసారిగా చూసింది ఆ క్షణంలోనే. నేను బతికింది, బతుకుతున్నది తన వల్లే, తన కోసమేనని నిషని చూడగానే నాకు అర్థమైంది. నేనే తనకి సర్వస్వం. ఇప్పుడు తను నాకు. తను నా వీక్నెస్ కాకూడదనుకున్నాను, కానీ అది జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం ఇలాగే చేయడం తెలుసు. నేనెవరిని చూసి భయపడింది లేదు సార్. అందువల్లే నేను ఈ ఉద్యోగం చేయగలిగాను. ఏ రోజు నేను భయపడతానో ఆ రోజు నేను ఈ ఉద్యోగంలో ఉండకూడదు సార్.
నిషా కోసం పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాను. నా వల్లే తను ఇలా ఒంటరిగా అయిపోయింది. అది మాత్రమే కారణం కాదు. నేను అబద్ధం చెప్పడం లేదు హేమానిక. కోర్టు వాకిట్లోనే తను నా కూతురైపోయింది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో వీ విల్ గో ఫర్ అ లాంగ్ ట్రావెల్. దూర ప్రయాణం. ఇక్కడి నుంచి హిమాలయాస్కి వెళ్దాం. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద కలర్స్ ఆఫ్ లైఫ్, బుక్ వదిలిపెట్టి బయటికి రావాలి. చాలా చోట్లకి వెళ్ళాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని మీట్ అవ్వాలి, మాట్లాడాలి. అన్నిటికీ మించి ఉన్నతమైన విషయం, నువ్వెవరివో నువ్వే తెలుసుకుంటావు. సెల్ఫ్ రియలైజేషన్. సారీ అండి. నిషా కమ్. ట్రైన్లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలో నువ్వు డిసైడ్ చేయి. ఇది మ్యాప్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాప్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటావో అక్కడికి తీసుకెళ్తాను. ఓకే. నాన్న కన్న కలలు నా ద్వారా నిజం చేయడం కోసమే ఈ పయనం. నిషకు తండ్రిగా, నాన్నకు కొడుకుగా ఈ పయనం. శ్రీనివాస్, నీ హెల్ప్ కావాలి, ప్లీజ్ రా. ఏమైంది శ్రీనివాస్? నా కూతురు కనబట్లేదు. కిడ్నాప్డ్. 24 అవర్స్ అయింది. ర్యాన్సమ్ కాలేది, రాలేదు. డబ్బు కోసం కాదని తెలుస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు చూస్తున్నారు. ఇవాళకి 2 రోజులైంది. చాలా భయంగా ఉందిరా. నువ్వు తిరిగి వచ్చావని విన్నాను. నీకు చెప్పాలనిపించింది. నువ్వేమైనా చేయగలుగుతావా? ప్లీజ్ రా. నిరంజన కాదు, షీస్ 15 రైట్? ఏ వైజాగ్ స్టేషన్. హైదరాబాద్ బండి ఎక్కడానికి అందరం లోపలికి వెళ్తున్నాం. చాలా క్రౌడ్ ఉంది. మీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుతున్నాం. నా చిన్న కూతురు అంజలి ముందు వెళ్తోంది. ఛ! నా కర్మ. ఆ టైంలో ట్యాక్సీ డ్రైవర్తో నేను వేరే మాట్లాడుతున్నాను. సడన్ గా చూస్తే ఇది లేదు. విత్ ఇన్ సెకండ్స్ అంతా వెతికాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వైజాగ్ స్టేషన్ అంతా తన పేరు అరుస్తూ తిరిగాను. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఏసీపీ సుబ్రహ్మణ్యం. నీకు తెలుసా? తెలుసుకుంటాను. ఒకళ్ళిద్దరికి ఫోన్ ప్లీజ్ చేస్తాను. సత్య, ఫోన్ మాత్రమే చేయకరా. రేయ్, నువ్వెవరివి? నువ్వేం చేయగలవో నాకు తెలుసురా. హెల్ప్ మీరా ప్లీజ్ సత్య, ప్లీజ్.